ఇంటింటి దగ్గరికి మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వెళ్తున్నటువంటి చోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు. సంతోషంతో ఉన్నాం. గతంలో నరకం అనిపించేవాళ్ళం, నిద్ర కూడా సక్రమంగా పట్టేది కాదు, కష్టాల పాలయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సుఖ సంతోషాలతో ఉన్నాం, అద్భుతమైన జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు అన్నటువంటి కోణంలో ఈనాడు జ్యోతి రాసుకొస్తే, సాక్షి మాత్రం రివర్స్లో జరుగుతోంది అన్నది రాసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా 4 వార్తలు రాసుకొచ్చింది. శ్రీకాకుళం వాసులకి పాత్రుని వలసలో ఇల్లు ఇప్పిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిపాజిట్లు కట్టించుకున్నారు. అయితే అటు ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ హట్కో కాలనికి చెందిన మహిళ స్థానిక సభ్యుడు గొండు శంకర్ని అడిగారు. తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో 3 నుంచి 9వ డివిజన్ వరకు గురువారం పట్టించిన సందర్భంగా మహిళా విమర్శలకు ఎమ్మెల్యే నీళ్లు నమ్మిలారు. అయితే మహిళలకు అర్బన్ హౌసింగ్ స్కీమ్లో భాగంగా ఇంటి స్థలం ఇచ్చారని కొందరు టీడీపీ నాయకులు చెప్పగా ఆ స్థలాలను అందరికీ ఉచితంగా ఇచ్చారని, తాను పాత్రుని వలసలో ఇంటి కోసం డబ్బులు కట్టారని సదరు మహిళ పేర్కొన్నారు. స్థలం ఇచ్చినప్పుడు ఇల్లు ఇవ్వరని చెప్తూ శాస్త్రసభ్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బలగా మడ్డి వీధి, బావాజీ నగర్, మామయ్య తోట, బొందిలిపురం, శాంతినగర్ కాలనీ పలువురు మహిళలు తల్లికి వందనం డబ్బులు పడలేదని కొందరు, పింఛన్లు రావడలేదని మరికొందరు, ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలని మరికొందరు అడిగారు. స్థానిక నాయకులకు చెప్పిన సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, మా నాన్నకి ఇంతవరకు పింఛనే రాలేదు, పింఛన్ ఎప్పుడు ఇస్తారంటూ కర్నూలు జిల్లా సీబెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సీబెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిగడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్ళిన విష్ణువర్ధన్ రెడ్డి అబ్దుల్ కుమార్తెలు తమ నాన్నకి 50 ఏళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో దేశ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువల నుంచి మంచినీటి ట్యాంకు నిర్మాణాల వంటి డిమాండ్లు గ్రామస్తుల నుండి వచ్చాయి. కాగా ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే దేశ నాయకులు సందర్శిస్తున్నారు. పలు విమర్శలు వచ్చినాయట. ఇకపోతే పాతపట్నంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి చేదు అనుభవం ఎదురైంది. కొత్తూరు మండలంలోని కడుము గ్రామంలో ఎమ్మెల్యే గురువారం పట్టించారు. ఈ సందర్భంగా ఇళ్లకు బిల్లు చేయిస్తామని కొందరు టీడీపీ కార్యకర్తలు 6,500 చొప్పున వసూలు చేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కంగుతిన్నారు. దీంతో ఎమ్మెల్యే కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఫిర్యాదుదారికి అయితే తన సొంత డబ్బులు 6,500 ఇచ్చి నచ్చజెప్పారు. ఇట్లాంటి పనులు చేయడం వల్ల పార్టీకి నష్టం వస్తుందని కార్యకర్తలకు మామిడి మందలించారు. గ్రామం రోడ్డు అధ్వానంగా ఉందని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. సమస్యలు వెలువెత్తడంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. ఇకపోతే గుంటూరు జిల్లా పతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులకు పొగాకు రైతులు సగదగిలింది. ధర్రాక బయ్యర్లు కొనక పొగాకు రైతులు అల్లాడుతుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో బయ్యర్లు ఇష్టారాజ్యంగా వ్యవస్థను పట్టించుకోవాలంటే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తొలడుగులో భాగంగా గురువారం పెదనందిపాడులో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో వరగాని, రావిపాడు, గోగులమూడి ప్రాంతాలకు చెందిన పొగాకు రైతులు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు కూటమి ప్రభుత్వ హామీల అమలుకు అవకతవకలపై అడుగడుగున మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డిబివి స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలకు చేదనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం కేంద్రంలో గురువారం తొలి రోజు ప్రారంభమైన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమిల్లి మండల కేంద్రానికి వచ్చారు. అయ్యా, నాకు 3 పిల్లలు, ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది, మిగతా వాళ్ళకి పడలేదని మహిళ అడగ, మాకు గ్యాస్ డబ్బులు పడలేదు అంటూ మరికొందరు నిలదీశారు. సార్, నాకు ఇంటి స్థలం ఉంది, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లే మంజూరు కాలేదని మరో మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.